హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, నాతో మాతో మీరు మాట్లాడి మీ మధుర స్వరాన్ని మాకు వినిపించి మీ అద్భుతమైనటువంటి మార్పు చెందిన అనుభవం విశ్వాసులుగా మేము సంతరించుకోగలుగుటకు మీ కృప మాకు అనుగ్రహించమని నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా చేసుకుని మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు, ఆశీస్సులు. చదవబడినటువంటి 3 దైవలేఖన భాగాలు నిశ్చితంగా మనం పరిశీలించగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి సత్యం మనకు బయలుపరచబడుతూ ఉంది. పడిపోయిన మానవుని తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న దేవుని గొప్ప మనసును మనం చూస్తూ ఉన్నాం. ఈ పాత నిబంధన గ్రంథాన్ని నిశ్చితంగా మీరు పరిశీలించగలిగితే, ఈ ఆదికాండం 3వ అధ్యాయం 12 నుండి 19 వచనాల మధ్య రాయబడిన దైవలేఖన భాగంలో మొదటి మానవుడు, మొదటి మానవునికి సాటి అయిన సహాయముగా చేయబడినటువంటి స్త్రీ ఏ రీతిగా పడిపోయి ఉన్నారో, పడిపోయిన వారి జీవితానికి కారకం ఏమై ఉన్నదో, నిలబెట్టబడుటకు దేవుడు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అద్భుతంగా అక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. ఈ భాగాన్ని చదువుతుంటే మానవుని స్థితి అద్భుతంగా అక్కడ ప్రస్ఫుటపరచబడుతూ ఉంది. మానవుని స్థితి ఏమై ఉన్నదో అక్కడ అద్భుతంగా ప్రస్ఫుటపరచబడుతూ ఉంది. నేను తప్పు చేశాను, తప్పులో భాగస్వామ్యం నాకుంది అని ఒప్పుకోలేనటువంటి మానవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. హీ నెవర్ కన్ఫెస్. ఆదాము జీవితాన్ని మనం చూడగలిగితే, ఆదాము అవ్వ జీవితాన్ని మనం చూడగలిగితే, దేవుడే అడుగుతూ ఉన్నప్పటికీ కూడా దే నెవర్ కన్ఫెస్. మేము తప్పు చేశాము అన్న భావన వారి మనస్సుల్లోనే లేదు. అంటే తప్పు చేశామన్న భావన ఎందుకు మనస్సులో లేకుండా పోయింది అని అంటే, వారు మొత్తంగా సాతాను స్వభావం చేత నింపబడినటువంటి జీవితంలోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు దేవుడైతే ఒకే ఆలోచనలో ఉన్నాడు. మన స్వరూపంలో ఉన్నారు, మన రూపాన్ని ఇచ్చాం, మన ఆత్మని ఇచ్చాం, మన పోలికను ఇచ్చాం, వీరు మన బిడ్డలు అన్న ఆలోచనలో దేవుడు ఉన్నాడు. కానీ దేవుని ఆలోచనను తలకిందులు చేస్తూ భయంకరమైన పతనావస్థ స్థితికి నెట్టివేయబడినటువంటి ఆది దంపతులు ఆదాము, హవ్వ. ద హ్యూమన్ నేచర్, మానవ స్వభావం అదే. వి నెవర్ వాంట్ టు కన్ఫెస్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం దేవుని సన్నిధిలో తప్పు ఒప్పుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. తప్పు మనం చేసినప్పటికీ కూడా తప్పు నేను చేయలేదు అన్న అహంభావంతోనే ఉంటాం తప్ప, నేను తప్పు చేశాను, దేవా నా తప్పు క్షమించు అనేటువంటి పరిస్థితుల్లోకి ప్రస్తుత క్రైస్తవుడు లేడు. డిసొబీడియన్స్, అవిధేయత అన్నది అద్భుతంగా ఆదాము అవ్వల జీవితంలో పనిచేసింది. మేము దేవుని పోలికలో ఉన్నాము అన్నటువంటి ఆలోచన వారి జీవితంలో లేదు. దేవుని ఆత్మ మాలో నివసిస్తూ ఉన్నది, దేవుని కొరకే మేము బ్రతకాల అన్నటువంటి ఆలోచన వారిలో లేదు. వైస్ వర్స,
మనం కూడా అంతే. మనం కూడా దేవుని పోలికలోనే చేయబడ్డాం. మనలో ఉన్నది కూడా దేవుని ఆత్మే. ఆ దినాన ఆదాము అవ్వలు ఏ తప్పు చేశారో ఈ దినాన మనం కూడా అదే తప్పు చేస్తూ ఉన్నాం. లోబడనొల్లని జనాంగం, మాట వినని జనాంగం, మెడవంచని జనాంగం. ఆ రోజు ఏ రీతిగా ఆదాము అవ్వలు ఆశీర్వాదంలో నుంచి నెట్టివేయబడ్డారో ఈ దినాన మనం కూడా ఆశీర్వాదంలో నుంచి నెట్టివేయబడుతూ ఉన్నాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆశీర్వాదం అంటే మీరు అనుకుంటున్నట్టు ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం ఆశీర్వాదం కాదు. మేడ పెద్దలు సంపాదించుకోవడం ఆశీర్వాదం కాదు. ఉద్యోగాలు సంపాదించుకోవడం ఆశీర్వాదాలు కాదు. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృప. ఇట్ జస్ట్ గ్రేస్. ఇట్ జస్ట్ గ్రేస్. ఆశీర్వాదం మనకు వారసులుగా ఉండటం అంటే దేవుని మాటకు లోబడి ఇతరులను ఆశీర్వాదకరంగా చేయటానికి నీవు ఆశీర్వదింపబడ్డావు. అది నిజమైన ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు అంటే నీ ఆశీర్వాదం ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడే స్థితిలో ఉండాలి. అది ఆశీర్వాదం. మనమందరం ఏమంటాం ఆశీర్వాదం అని అంటే మంచి ఉద్యోగం, మంచి ఆస్తి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, మంచి ఇల్లు, మంచి కారు ఉంటే ఆశీర్వాదం అన్న ఆలోచనలో అందరూ ఉన్నారు. వెల్తీనెస్ ఇస్ నాట్ జస్ట్ బ్లెస్సింగ్. ఆస్తికర్తలుగా, అఫ్ కోర్స్ ఆస్తికర్త అన్నది, ఆస్తి అన్నది దేవుడు ఇచ్చేటువంటి కృప మాత్రమే అన్నది నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. కృప నువ్వు పొందుతూ ఉన్నది కృప. అందుకే ఆ కృపకు నువ్వు లోబడితే, నిజంగా ఆ కృపకు నువ్వు నిజంగా లోబడితే పరలోకపు వారసత్వాన్ని పొందటమే నిజమైనటువంటి ఆశీర్వాదం. బలహీనత ద్వారా పడిపోయిన మానవుణ్ణి బలపరచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ఆదాము అవ్వలను శపించిన విధానం, ఆదామును శపించిన విధానాన్ని మనం చూస్తే, నీ నిమిత్తము నేల శపింపబడినది. ఈ పాటికి అందరూ విత్తనాలు వేస్తూ ఉంటారు కదా, పొలాలలో అందరూ విత్తనాలు వేస్తూ ఉంటారు. విత్తనం పైరు పోసిన తర్వాత ఒక 2 నెలలు పొలాన్ని అట్లా వదిలిపెట్టేస్తారు. ఈ రెండు నెలల్లో మీరు వదిలిపెట్టిన పొలం కోసినప్పుడు, క్లీన్ చేసినప్పుడు ఎట్లా ఉందో అట్లే ఉండాలి. ఉందా లేకపోతే ఇంకేమైనా మొలిసేయాలి? నేను చెప్పట్లేదు సుమా, బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. గచ్చ పొదలను, ముళ్ళ పొదలను మీ నేలలో మొలుచును. అవన్నీ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసుకోవాలా? క్లీన్ చేసుకొని పొలాన్ని మళ్ళా తయారు చేసుకొని మళ్ళా విత్తనాలు వేయాలి. అందుకే అంటాడు, నీవు కష్టపడి నేల కొరకు శ్రమించి చెమటను చిందించి నేల నుండి వచ్చు ఆహారము నీవు తిందువు. అప్పటి వరకు ప్రశాంతంగా చెట్టు కిందికి పోయి పైకి తీసి ఏ పండు కావాలంటే ఆ పండు తీసుకొని తింటాడు. ఇప్పుడు ఏం చేయాలా? See, the vast change has taken place in Adam's life. Vast change. చెమట పట్టకుండా ప్రశాంతంగా దేవునితో సంబంధం కలిగి ఆశీర్వాదకరంగా అందించినటువంటి ఏదేనో వనమను ఆశీర్వాదంలో ఉంటూ ప్రశాంతంగా ఉండవలసినటువంటి ఆదాము జీవితం గందరగోళమైపోయింది. ఆశీర్వాదంలో నుంచి నెట్టివేయబడ్డాడు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలతో నింపబడిన నేలను సేద్యం చేసుకుంటా ఉన్నాడు. పంటను పండించుకొని చెమటోడ్చి కష్టపడి తింటా ఉన్నాడు.
కాంప్లికేటెడ్ లైఫ్లో ఉండవలసిన మానవుడు ఎక్కడికి అయిపోయాడు? సఫరింగ్లోకి వెళ్ళిపోయాడు, శ్రమల్లోకి వెళ్ళిపోయాడు. బలహీనత ద్వారా పడిపోయిన మానవుడు, బలమైన దేవుని చేతిలో ఉండలేకపోయిన మానవుడు. మనం ఉండలేము, దేవుని చేతిలో ఉండలేము, దేవుని సన్నిధిలో ఉండలేము. ఎప్పుడెప్పుడు లోకంలోకి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు లోకంలోకి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు లోకాశల చేత నింపబడదామా అన్న ఆలోచనలోనే అందరూ ఉంటారు. లోకాశల చేత పట్టి పీడింపబడుతూ లోకస్తునికి, లోక అధికారికి లోబడి లోకమిచ్చే సంతోషం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మానవుడు. బైబిల్లో అదే జరిగింది ఆదాము హవ్వల జీవితంలో. దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతటిని వదిలిపెట్టుకొని ఇవి రెండు తినకండరా అంటే అవి రెండే తిని బయటకు వచ్చినారు. ఇవి తినకండి, చెట్ల ఫలములు తినమాకండి, ఇవి తిన్న దినాన మీరు చస్తారు. సాతాను చెప్పింది కూడా అదే, మీరు సావనే సావరు. దేవుడు ఏం జరుగుతుంది అంటే దానికి ఆపోజిట్ గా సాతాను చెప్పాడు అంతే. మీరు చస్తారని దేవుడు చెప్పాడు, సాతాను ఏమన్నాడు? మీరు సావనే. తిన్న తర్వాత అంటా ఉన్నాడు, చచ్చినారా? ఎంత పాలిస్ట్ గా మాట్లాడుతున్నాడు అబద్ధం. ఇప్పుడు చచ్చినారా మీరు? లేదు కదా. చావటం అంటే ఊపిరి పోవటం కాదు, ఆశీర్వాదముల నుండి బయటికి నెట్టివేయబడ్డం, ఉన్న స్థితిలోనికి రాలేక దూరం చేయబడటం, అదే జరిగింది. ఆశీర్వాదపు ఆ స్థితి, ఆ స్థలములో నుండి నెట్టివేయబడినటువంటి ఆదాము హవ్వ ఏదైనా వనంలో స్థానం లేకుండా పోయింది. చావటం అంటే అది చచ్చిపోవడం అంటే పానం లేకుండా పోవడం కాదు. ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితం గందరగోళంగా మార్చబడడం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, అందుకే బలహీనత ద్వారా పడిపోయిన ఆదాము హవ్వల మీద దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వలన వచ్చి జీతం మరణం. కానీ దేవుడు వారిని మరణానికి అప్పగించలే, శ్రమకు అప్పగించాడు. మార్పు కోసం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, మనల్ని కూడా ఎంత పాపం చేస్తూ ఉన్నా మనల్ని ఎందుకు దేవుడు మరణానికి అప్పగించకుండా ఉన్నాడంటే, ఏ రోజైనా నా బిడ్డ మారతాడు అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ దినాన ఏ రీతిగా ఆదాము కొరకు ఎదురు చూశాడో, ఈ దినాన నీ కొరకు నా కొరకు కూడా ఎదురు చూస్తున్నాడు. ఏదో ఒక దినాన నా బిడ్డ మారతాడు. మార్పు చెందడానికి మనం సిద్ధపడుతూ ఉన్నామా? నిజంగా మార్పు చెందే అనుభవంలో మనం రాగలుగుతున్నామా? ఆల్వేస్ వాంట్ టు స్ట్రగుల్ ఫర్ ద లైఫ్. జీవితం కొరకు శ్రమ పడుతున్నాం తప్ప జీవితం ఇచ్చిన దేవుని కొరకు శ్రమ పడేవాడు లేడు లోకంలో. జీవితం కొరకు శ్రమ పడతా ఉన్నాం. జీవితం ఇచ్చిన దేవుని కొరకు ఎంతమంది శ్రమ పడతా ఉన్నారు? క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అందుకే మీకా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో మన గురించి రాయబడింది. చదవండి. సర్పము లాగున వారు మన్ను నాకుదురు, భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరములలో నుండి వణకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు, నిన్ను బట్టి భయము నొందుదురు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఎవరి గురించి అంటే మన గురించి. అందుకే ఈ అనుభవం గురించే బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతూ అంటా ఉన్నాడు, సర్ప సంతానమా అంటా ఉన్నాడు. సర్ప సంతానమా, మనల్ని చూసి అంటా ఉన్నాడు సర్ప సంతానమా. అంటే సాతాను మాట వింటూ సాతాను వలలో చిక్కుకొని దేవునికి దూరంగా పారిపోతున్నటువంటి అవివేక జనాంగమా. అందుకే స్వార్థ పాఠ్య భాగంలో అద్భుతంగా మాట్లాడతాడు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? మనం చూపిస్తాం.
మనం చూపిస్తాం ఖచ్చితంగా. మనం గుడ్డోళ్ళమైనా కూడా గుడ్డోళ్ళకు దారి చూపిస్తాం. అది మన కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎవరు ఇచ్చినారంటే సాతాను ఇచ్చినాడు. మనం పాపలం ఇంకొకళ్ళ గురించి వాడు పాపి, వీడు పాపి, అట్ట పాపి, ఇట్ట పాపి, అట్ట ఇట్ట మాటలు. బైబిల్లో రాయబడినటువంటి మాట తీర్పు తీర్చకుడి. ఆయన ప్రభు అంటున్నాడు తీర్పు తీర్చుట నా పని. ఏమంటున్నాడు దేవుడు? తీర్పు తీర్చుట నా పని. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు ఆ పని? ఎవరు తీసుకున్నారు ఆ పని? మనం తీసుకున్నాం. వాడంటోడు, ఈడంటోడు, ఆమెట్ట, ఈమె ఇంట. దేవుని పని చేసేంత మగోళ్ళమైన మనం. తీర్పు తీర్చుట నా పని దేవుడు అంటా ఉంటే మనం తీర్పు తీరుస్తా కూర్చున్నాం. వాడింట, వీడింట, ఆమెట్ట, ఈమెట్ట. ఎవడు ఎట్ట పోతే నీకేం? అందుకే అంటా ఉన్నాడు ముందు నీ కంట్లో ఉన్న నలుసు తీసేసుకో, నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకో. ఎదుటి వారి కంట్లో నలుసు కనబడుతుంది. నీ కంట్లో ఇంత పెద్ద దూలాలు పెట్టుకొని, నీ జీవితంలో ఇంత పెద్ద పాపాలు పెట్టుకొని ఎదుటివాడు పాపి అని మాట్లాడుతున్నావే, కొంచెమన్నా నీకు బుద్ధి ఉందా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, అందుకే mankind always refuses to accept God's authority. దేవుని అధికారాన్ని ఒప్పుకోలేని మానవుడు. ఎందుకంటే మనం అనుకుంటాం మనమే అధికారులం అని అనుకుంటాం. హ్యూమన్ ఆల్వేస్ వాంట్ టు refuse to accept authority of God. దేవుని అధికారాన్ని మానవుడు ఒప్పుకోడు. మనమే అధికారులు అని ఫీల్ అయిపోతూ ఉంటాం. దేవుడు అంటాడు కదా, అధికారిగా ఉండువాడు ఏమై ఉండాలంట? సేవకుడుగా ఉండాలంట. ముఖ్యుడిగా ఉండాలనుకున్నవాడు సేవకుడై ఉండాలంట. మనం సేవ చేయం, ఏం చేస్తాం? అధికారం కావాలా, పెత్తనం కావాలా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, తీర్పు తీర్చకుడి, నేరము మోపకుడి, క్షమించుడి. ఈ మూడు క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణాలు. ఈ మూడు మనకు ఉండవు. ఈ మూడే మనం చేస్తాం. తీర్పు తీరుస్తాం, నేరాలు మోపుతాం, క్షమించాం. మళ్ళా ప్రభు నేర్పిన ప్రార్థన మాత్రం ఎంత బాగా చెప్తామో, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను చెప్పే నోటికి సిగ్గే లేదు. సారీ ఏమనుకోమాకండి, చెప్పకపోతే నేను పైకి పోయిన తర్వాత శిక్ష అనుభవించాలి. ఎందుకు చెప్పలేదని దేవుడు నన్ను అడుగుతాడు. ప్రభువు నేర్పిన ప్రార్థన ఎలా చెబుతున్నామో కూడా అర్థం చేసుకోగలగాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక అంటే రానికి ఎవరు తయారు చేయాలా? రాజ్యం వచ్చినట్టు ఎవరు తయారు చేయాలా? మనం తయారు చేయాలి. మనం తయారు చేయకుండా నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక ఎప్పుడు నెరవేరేది? మనం ఏం పని చేయకుండా నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. ఆ రాజ్యం వచ్చేటట్టు నువ్వు చేయాలి కదా. ఆ రాజ్యం రావాలంటే ఆ రాజ్య వారసులుగా నువ్వు మారాలి కదా. నువ్వు మారకుండా నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఒక 20 సంవత్సరాల క్రితం ప్రతి ఇంటి బయట ఒకటి రాయబడి, ఓ స్త్రీ రేపు రాని అటుంది మన ఏవాడు. మన ప్రాంతం కూడా అంతే, ఓ స్త్రీ రేపు రా. ఆమె వస్తుందంటే చదువుకుంటుందంటే పోతుందంట. దేవుడు కూడా అంతే, నీ రాజ్యం వచ్చును కాకంటే ఈ నాయకులు అంతే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ రాజ్యం వచ్చును కాక. నా రాజ్యాన్ని సిద్ధపరిచే కదా నేను వచ్చేది. నా రాజ్యాన్ని సిద్ధపరచకుండా నీ రాజ్యం వచ్చును కాక, నీ రాజ్యం వచ్చును కాక. We didn't prepare our home, but we invite them. ఎవరైనా ప్రార్థనకు లేకపోతే ఏదైనా అకేషన్కు మన ఇంటికి పిలిస్తే మన ఇంటిని ఎంత బాగా అలంకరించుకుంటామో. నీ జీవితాన్ని అలంకరించుకునే బాధ్యత నీకు లేదా? నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలియదా?
ఆదివారం పొద్దున్నే 12 గంటల నుంచి 1 గంట నుంచి 2 గంటల నుంచి 3 గంటలకు 5-6 గంటల లోపల మాంసానికి పోనీకి మనకు టైం ఉంటుంది, కానీ గుడికి రానికి ఉండదు. పొద్దున్నే 2 గంటలకే 3 గంటలకే లేస్తాం మాంసం కోసం, కానీ గుడి కోసం మాత్రం లేదు. గుడికి రా ఏమన్నానంటే బిజీ, ఆడ పని ఉండే ఈడ పని ఉండే, ఏం పని ఉంటుందో నాకు తెలియదు. దేవుడిని మించిన పని, దేవుడిని ఆరాధించడానికంటే మించిన పని మానవునికి ఏముందో నాకు తెలియదు. నిన్న న్యూస్ బాగా చూసినారు లేదో, రాత్రి న్యూస్ ఛానళ్లలో కూడా చెప్పినారు, రేపు ఉదయం భయంకరంగా గర్జించబోతున్న వరుణుడు దేవాలయపు ఆ క్రైస్తవుల మందిరాలు దయచేసి మూసుకొని వాతావరణంతో ప్రభుత్వంతో సహకరించవలసిందిగా మనవి. గర్జిస్తున్నాడు బయట వరుణుడు. సృష్టికర్త అండి, సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టి చేయగలదా? ఎక్కడే కనపడడం లేదా దేవుని గొప్ప శక్తి ఏంటో? అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, when we accept the authority of God, God will certainly bless us. దేవుని అధికారాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, దేవుని అధికారం కింద ఎవరైతే ఉండాలని ఆశిస్తారో వారు ఆశీర్వదింపబడుదురు గాక. దేవుని అధికారం కింద ఉండడం నేర్చుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే పత్రికా పాఠ్యభాగంలో కూడా అంటాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుందంట, ఎదురు చూస్తుందంట. ఎవరి కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరి కుమారులు అయిపోయినారు? పాత నిబంధన గ్రంథంలో సాతాను కుమారులు అయిపోయినారు. దేవుని కుమారులు సాతాను కుమారులు అయిపోయినారు. ఈ సాతాను కుమారులుగా మార్చబడిన వారు మరలా దేవుని కుమారులుగా మార్చబడాలని దేవుడు సృష్టి మిగులాశతో తేరి చూస్తూ ఎదురు చూస్తూ ఉందట. అంటే మనం ఏం చేయాలా? మార్పు చెందాలి. we need to transform. మారాలి, మార్పు చెందాలి. మార్పు చెందిన జీవిత అనుభవాలు సంపాదించుకోవాలి. అందుకే స్వాతంత్రము నుండి దాసత్వమునకు వెళ్ళినటువంటి మానవుడు దాసత్వము నుంచి మరలా తిరిగి స్వాతంత్రంలోకి రావాలి. దేవుని స్వరూపమైనటువంటి స్వరూపాన్ని మార్చివేసిన మానవుడు తిరిగి స్వరూపాన్ని అందించగలగాలి. అది నిజమైన క్రైస్తవ్యం. నిజమైన క్రైస్తవుడు ఎవరనంటే వీరండి, సందాలు కట్టిన వాళ్ళు, గుడికి వచ్చిన వాళ్ళు కాదు. చెడిపోయిన దేవుని రూపాన్ని తిరిగి కట్టడానికి ప్రయత్నించేవాడు క్రైస్తవుడు. పడిపోయిన ఆత్మీయ స్థితిని తిరిగి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవాడు క్రైస్తవుడు. గుడికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు అయితే ఈ పాటికి 10 ప్రపంచాలు మారిపోయి ఉండాలి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులే మారలేదు. లెక్కలు మన మన ప్రసంగికులు చెప్పే లెక్కలు చూస్తే వాళ్ళ లెక్కలను బట్టి ఈ పాటికి ఒక 10 ప్రపంచాలు మారిపోయి ఉండాలి. 10 ప్రపంచాలు మారిపోయి ఉండాలి. మా సంఘానికి వచ్చిన వాళ్ళు ఇంతమంది రక్షణ పొందినారు, ఇంతమంది రక్షణ పొందినారు స్టాటిస్టిక్స్ చెప్తున్నారు కదా. ఆ స్టాటిస్టిక్స్ అన్ని లెక్కేసుకుంటే ఈ పాటికి ఒక 10 ప్రపంచాలు మారిపోయి ఉండాలి. ఉన్న ఒక ప్రపంచంలోనే 10% మంది క్రైస్తవులు లేరు. భారతదేశంలో అయితే మరీ ఘోరం. ఆదివారం అయితే గుళ్ళు నిండుతాయి, కానీ పర్సంటేజ్ చూస్తే నిల్లు. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? నీకే తెలాలి, నాకు తెలియదు. మేము క్రైస్తవులమని చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఇంకా మనం బతుకుతున్నాం.
We are worshiping God. We think that we are born and back to heaven. పరలోకం వారసులని అనుకుంటా ఉన్నాం. మన ముఖాలకు మనం ఈ లోకంలో భారతదేశంలో క్రైస్తవులమని చెప్పుకోలేనటువంటి దుస్థితి మనది. నా పరలోకంలోకి పోయి నాకేం చెప్తాము? ప్రభు నీకోసం ఇచ్చేసి నా చేసి నేను చెప్పినా కూడా నువ్వు ఎవరో నాకు తెలుసు భరత అంటాడు. సింపుల్. మీరు మాట్లాడే భాషనే నేను మాట్లాడను, మీకు అర్థం కాదండి. అంతే సింపుల్. నాకు నువ్వు ఎవడో నాకు తెలుసు పొరట అయినా చూసినాం కానీ అని అంటాడు. ఆలోచన చేద్దాం. సృష్టి మన కొరకు, మన మార్పు కొరకు, దేవుని ప్రత్యక్షతలోనికి మనం రావాలని సృష్టి ఎదురు చూస్తూ ఉందంట. ఎందుకంటే మనం పాడు చేసింది ఎవరిని? సృష్టినే. దేవుని స్వరూపాన్ని నాశనం చేశాం, సృష్టిని నాశనం చేసినాం. ప్రశాంతంగా ఉండే భూమిని ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏం చేస్తున్నాం? నేను చెప్పకూడదు. ఈ 2-3 రోజుల నుంచి న్యూస్ మహారాష్ట్రలో మునిగిపోయిన ప్రాంతాలు, ఢిల్లీలో మునిగిపోయిన ప్రాంతాలు, కర్ణాటకలో మునిగిపోయిన ప్రాంతాలు, తెలంగాణలో మునిగిపోయిన ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో మునిగిపోయిన ప్రాంతాలు. ఈ మునిగిపోయిన ప్రాంతాల వాళ్ళందరూ ఎవరి మీద ఏడుస్తారు? ఇప్పుడు గవర్నమెంట్. మాకు గవర్నమెంట్ సహాయం చేయలేదు. పంట ఎవరు ఏమన్నారు? గవర్నమెంట్ ఏమనిందా? అంటే నేను ఎవరిని గవర్నమెంట్కి వెళ్ళి మాట్లాడడం లేదు, మీకెళ్ళి మాట్లాడడం లేదు. We need to have some consciousness. ఇంత భయంకరమైన పరిస్థితులు రావడానికి కారకులు ఎవరు? మనమే. మనము చేసేటువంటి పాపాల ద్వారా, మనము చేసేటువంటి నీచపు క్రియల ద్వారా దేవుని ఉగ్రత భూమి మీదకి ఇన్నిసార్లు దేవుడు పంపిస్తూ ఉన్న మారని మానవుడు. మార్పు లేదు. సామెత కూడా ఉంది కదా, కుక్కతోక వంకర. మన మానవుని బుద్ధి కూడా అంతే, మారదు. దత్తపుత్రత్వం కొరకు ప్రయాసపడవలసిన మానవుడు దత్తపుత్రత్వం కొరకు ప్రయాసపడటం లేదు. ఆస్తిపాస్తుల కొరకు ప్రయాసపడతా ఉన్నాడు, ఉద్యోగాల కొరకు ప్రయాసపడతా ఉన్నాడు, పిల్లలు పుట్టకపోతే పిల్లల కొరకు ప్రయాసపడతా ఉన్నాడు, పెళ్లిళ్ళు కాకపోతే పెళ్లిళ్ళ కోసం ప్రయాసపడుతున్నాం తప్ప దత్తపుత్రత్వం కొరకు మనం ప్రయాసపడడం లేదు. దత్తపుత్రత్వం అంటే కోల్పోయినటువంటి దేవునితో సంబంధం. దేవుని పిల్లలముగా పిలవబడలేనటువంటి స్థితిలోకి నెట్టివేయబడినటువంటి మానవునికి తిరిగి దేవుని పిల్లలుగా అధికారం ఇచ్చేటువంటి పరిస్థితి దత్తపుత్రత్వం. ఆయన మనల్ని దత్తత తీసుకుంటా ఉన్నాడు. కోల్పోయినటువంటి నీ స్థితిని తిరిగి నిర్మించడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ కుడ్ నాట్ హియర్. వినడం లేదు, మనం రియలైజ్ కావడం లేదు, రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. కారణం మన మనోనేత్రములు మూసివేయబడ్డాయి. నేరం చేయటం ద్వారా స్వాతంత్రాన్ని కోల్పోయిన మానవుడు నేరం చేయడం ద్వారా, ఆ నేరం పెద్ద నేరం కాదు, మాట వినకపోవడం అంటే. పెద్ద నేరం ఏమైనా చేసినాడా? మర్డర్ చేసినాడా? ఆదాయం మర్డర్ చేసినాడా? మాట వినలే. మాట వినకపోతే ఇంత పెద్ద నేరమా? ఇంత పెద్ద శిక్షణ? మనం కూడా చాలా మంది అనుకుంటాం, దేవుని మాట వినకపోతే ఇంత పెద్ద శిక్షణ కదా. నీ కొడుకు నీ మాట వినకపోతేనే నీకు మనసు నొచ్చుకుంటుంది. ఆయన
కొరకు పుట్టించుకున్న నీవు ఆయన మాట కాకపోతే ఆయన మనసు నొచ్చుకోదా? పోనీలే నా కొడుకు అని అనుకున్నట్టే ఆయన కూడా పోనీలే నా కొడుకు ఎప్పటికైనా నా మాట వింటాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ అంటే అదే, తల్లి ప్రేమ అంటే అదే. వీ నీడ్ టు రియలైజ్. నిజంగా మనం రియలైజ్ కావాలి, ఆలోచన చేయాలి, మళ్ళీ తిరిగి స్వాతంత్రంలోనికి రావాలి. నీడ్ టు ట్రాన్స్ఫార్మ్, మార్పు చెందే అనుభవం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే సువార్త పాఠ్యభాగంలో అద్భుతమైన వివరణ ఇస్తూ ఉన్నాడు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? పాపి పాపమును తీసివేయగలడా? లేదు కదా. అందుకే పరిశుద్ధుని అవసరం ఈ లోకానికి వచ్చింది. అందుకే ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? కుమారుడు. ఒక శ్లోకం, హిందూ మత గ్రంథాల్లో ఒక శ్లోకం ఉంది, అపుత్రస్యం గతిర్నాస్మి అని. అపుత్రస్యం గతిర్నాస్మి. మీ హిందూ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడగండి, అపుత్రస్యం గతిర్నాస్మి అంటే ఏంటి అని అడగండి. అంటే పున్నామ నరకము నుంచి తప్పించువాడే కుమారుడు. ఎక్కడి నుంచి తప్పించేవాడంట? నరకం నుంచి తప్పించేవాడే. మా తండ్రులు తల్లులు, అమ్మ మీ తండ్రులు తల్లులు అందరికీ ప్రశ్న, మీ కొడుకు మిమ్మలను నరకం నుంచి తప్పిస్తున్నాడా, నరకం చూపిస్తున్నాడా? తల్లిదండ్రులు చెప్పాలి. మీకు పుట్టిన కొడుకులు మీకు నరకం చూపిస్తున్నారా, నరకం చూపిస్తున్నారా, నరకంలో ఉండేటట్టుగా మిమ్మల్ని చేస్తున్నారు, నరకం నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కుమారుడు అంటే ఎవరంట? ఉన్నామ నరకం నుంచి తప్పించేవాడు కుమారుడు. కానీ మన పుట్టిన కొడుకులు ఏం చేస్తున్నారు? నరకం ఏంటో చూపిస్తున్నారు. కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? తెలుగు టీచర్లు ఎవరు ఉన్నారా? కుమారుడు, కు ప్లస్ మారుడు, కుమారుడు. ఏ సందో నాకు తెలుసు. కు అనగా పాపము, హరుడు అనగా హరించువాడు, పాపమును హరించువాడు కుమారుడు. ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో కుమారుడు అని పిలువబడ్డానికి అర్హత పొందిన వాడు ఎవడు? చెప్పాలా మీరే? యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప కుమారుని పిలువబడ్డానికి లోకంలో ఎవరికైనా అర్హత ఉందా? అందుకే ముందే చెప్పాడు సువార్తలో, గుడ్డివాడికి దారి చూపించలేడు, అందుకే వెలుగై ఈ లోకానికి వచ్చాను. పాపి మరో పాపికి మార్గం చూపించలేడు, మార్చలేడు, అందుకే పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాను. మూయబడినటువంటి మీ ద్వారాలు తెరవడానికి, భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడిన మీ పాపపు స్థితిని మార్చడానికి నేను వచ్చాను. అందుకే ఆ సువార్త పాఠ్యభాగం ప్రారంభంలోనే అంటాడు, 6వ అధ్యాయము 36వ వచనంలోనే అద్భుతమైనటువంటి వివరణ ఇస్తాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్టు మీరు కనికరము గలవాడైండి, తీర్పు తీర్చబడి మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. కనికరము గలవాడైనట్టు అంటే we need to have the qualities which God has. దేవుడు ఏ గుణగణాలు కలిగి ఉన్నాడో అవే గుణగణాలు మనం కలిగి ఉండాలి. వెంబడిస్తున్నటువంటి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం అవే గుణగణాలు కలిగి ఉండాలి. ఎక్కడున్నాయి? ఏం లేవు మన దగ్గర, ఏం లేవు మన దగ్గర. పత్రికా
పాఠ్య భాగంలో కూడా మొదటి వచనంలోనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. అద్భుతమైన మాట కదా. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ప్రత్యక్షము కాబో మహిమ అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎదుర్కోబోతున్నటువంటి మహిమ, దాని గురించి ఆలోచన చేస్తా ఉంటే ఈ కాలంలో అనుభవించే శ్రమలు నాకు అసలు లెక్కే లేదు అంటా ఉన్నాడు. ఇప్పుడు నేను అనుభవించేటువంటి శ్రమలు అవి శ్రమలే కాదు, ఎందుకంటే నేను అనుభవించబోయే మహిమ గొప్పది. మనం అనుభవించబోయేటువంటి మహిమ గొప్పది. ఏ స్టేట్మెంట్ ఆఫ్ క్రిస్టియన్ హోప్ అదేనండి. క్రైస్తవ నిరీక్షణతో కూడినటువంటి స్టేట్మెంట్ ఏదైనా ఉంది, సందర్భోచితమైనటువంటి వాక్యమైన ఏదంటే అదే. We need to have transformation, adoption in the power of resurrection. పునరుత్థాన శక్తితో నీవు ఏకమై పునరుత్థాన బలాన్ని పొంది, పునరుత్థానపు అనుభవాన్ని పొంది, ఆ వారసత్వాన్ని పొందడానికే ఈ లోకంలో నీ ఉన్నావన్న సత్యాన్ని మరచిపోమాక. క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ ఎ సింపుల్ లైఫ్. క్రైస్తవ జీవితం సామాన్యమైన జీవితం కాదు. మనం అనుకుంటున్నట్టు ఏదో జరిగిపోతుంది కదా, పోతున్నాం కదా గుడికి, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, తింటున్నాం కదా, పడుకుంటున్నాం కదా, మన పని చేసుకుంటున్నాం కదా కాదు జీవితం. we need to have struggle. అనేకమైన శ్రమలు ఎదుర్కోవాలి. శ్రమలలో నేర్చిన పాఠాలు మన జీవితాన్ని మార్చేటట్టుగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్టుగా మన జీవితం మార్పు చెందబడాలి. చదవండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను ఏం చేయాలంటమ్మా? నిన్ను నీవు దేవునికి మనం ఏం చేయాలంట? కనపరుచుకోవాలంట. వీ నీడ్ టు ప్రొజెక్ట్ గాడ్, నాట్ టు ప్రొజెక్ట్ ద పబ్లిక్. మనుషులకు కనబడవాలని మనం బ్రతకకూడదు. దేవుని కొరకు, దేవునికి కనబడినట్లుగా మనం బ్రతకాల. మనం ఇంట్లో మాంసం తిన్నామని ఎక్కలు మెడకేసుకొని తిరుగుతామా? ఈరోజు అందరి కళ్ళు అదే ఉంటుంది. మధ్యాహ్నం ఎక్కలు మెడకేసుకొని తిరుగుతారేమో చూస్తా. ఏమైనా చేసుకొని తిరుగుతారా? ఎందుకు? సిగ్గుపోతుంది. Don't project yourself in the society. You need to project yourself in the presence of God. దేవుని సన్నిధిలో నిన్ను నీవు ఏంటో చూపించుకో. సమాజంలో కాదు, సంఘంలో కాదు, ఇంకొక చోట కాదు. దేవుని ఎదుట నీవేమై ఉన్నావో నిన్ను నీవు కనబరుచుకో. దేవుడు నీ కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. ఆయన బిడ్డగా నువ్వు మారాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనను నెరవేర్చగలగడానికి నిన్ను నువ్వు మార్చుకోవలసినటువంటి అవసరత ఉంది. యు నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడినటువంటి లోకాన్ని తిరిగి దేవునికి అప్పగించే బాధ్యత మన మీదే ఉంది. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. లోకాన్ని మార్చాలి. అందుకే అంటాడు, లోకాన్ని మార్చాలంటే మొదటగా మనం మారాలి. అదే ఇక్కడ రాస్తాడు, లోకాన్ని మార్చాలంటే మొదటగా నువ్వు మారాలి. అందుకే నీలో ఉన్న నలుసు, నీ కంట్లో ఉన్న నలుసు నువ్వు చూసుకోవాలంటే నీ కంట్లో ఉన్న దూలం, ఎదుటివారి కంట్లో నలుసు చూడాలంటే మొదట నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకో. దాని అర్థం మొదటగా నువ్వే పెద్ద పాపివని గుర్తుంచుకో. ఎదుటోడు పాపి కాదు. ఎదుటోడు పాపిగా నీకు కనపడుతున్నాడు అని అంటే నువ్వే పెద్ద పాపివి.
గురిగింజకు కింద నలుపు కనపడదు. గురిగింజకు 2 కలర్లు ఉంటాయి, ఎరుపు, నలుపు. ఎరుపు ఎక్కువ ఉంటుంది, నలుపు తక్కువ ఉంటుంది. గురిగింజ వ్యవహారం ఏంటంటే ఎరుపు చూసి ఎగిరిగిరి పడుతుంది, కింద నలుపు చూస్తే కింద పడుతుంది. మన వ్యవహారం కూడా అంతే. బయటికి వి నీడ్ టు ప్రొజెక్ట్ దట్ వీఆర్ రోలింగ్. బయటికి మనల్ని మనం చూపించుకుంటాం ఏంటంటే ఇంకా మనకంటే పరిశుద్ధులు లేరు అన్నట్టుగా చూపిస్తాం. ఆదివారం వస్తే గుడికి వచ్చే విధానం కానీ, మోకరించే విధానం కానీ, పాటలు పాడే విధానం కానీ, వాక్యం చదివే విధానం కానీ, ప్రబోధనం తీసుకునే విధానం కానీ, అందరికీ ప్రైజ్లాడు చెప్పే విధానం కానీ, మళ్ళా ఇంటికి పోయే విధానం కానీ చూస్తే గిన ఇంతకంటే భక్తులు ఎక్కడ దొరుకుతారప్పా అనుకుంటారు. ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నిజ స్వరూపం బయటపడింది. అంటే సమాజంలో ప్రజలు చూడడానికి మనం క్రైస్తవులంగా బ్రతుకుతున్నాం, కానీ ప్రభువు చూడడానికి మనం క్రైస్తవులుగా లేదు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే దేవుని ఎదుట నువ్వు ప్రత్యక్షపరచుకో, లోకం ఎదుట కాదు. నువ్వు నా ఎదుట నీతిమంతునిగా ఉండాలి, లోకం ఎదుట కాదు. లోకం ఎదుట నువ్వు ఎంత నీతిమంతునిగా ఉండాలనుకున్నా ఉండలేవు. ఎందుకంటే వెలుగున్నంత వరకే మన నిజ స్వరూపం నటనారీతిగా ఉంటుంది. ఒక్కసారి చీకటి పడితే మన నిజ స్వరూపం బయటకు వస్తుంది. మందిలో ఉన్నంత వరకు మనం బాగా మంచిగా ఉన్న ట్యాక్ చేస్తాం, ఇంట్లోకి వస్తే తెలుస్తుంది మనవా వాస్తవం అండి. అందుకే దేవుని ఎదుట నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవాలి. హరించే దేవుడు ఆయనే గనుక, పాపాన్ని హరించే దేవుడు ఆయనే గనుక ఆయనకు స్వాస్థ్యంగా నీవు నేను ఉండాలి. దేవుని అభిలాష నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని. ఈరోజు అంశం అదే, బిడ్డ నా అభిలాష నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఇతరులకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఆ రీతిగా ఉండగలుగుటకు, ఆశీర్వాదకరమైన జీవిత అనుభవాలు పొందగలుగుటకు కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.